దేవుని హెచ్చరికలను సంఘానికి తెలియచేసి సంఘాన్ని మరింత బలపరిచినటువంటి మన ఆత్మీయ సహోదరులకు నా ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. దేవుని సహాయాన్ని అర్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా అర్హత లేని వారమైనప్పటికీ మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. మా ఆత్మీయ జీవితాలను నాయనా ఒకసారి ఆగి ఆలోచించడానికి, మీకు మరింత దగ్గర కావడానికి, మా ఆత్మీయ జీవితంలో తండ్రి ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ వాక్యపు వెలుగులలోనైనా మా పాపాలు కనబడుతూ ఉండగా వాటిని కప్పుకునేవారిగా కాక సరిచేసుకొని మీ కొరకు మరింత బలంగా ముందుకు కొనసాగడానికి మీ సహాయమును మాకు దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తిపట్టుకునండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయనా సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరికొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, బైబిల్ అనేది దేవుడు ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో రాయించినటువంటి పుస్తకం కాదు. మరి దేవుడు ఎవరి కొరకు రాయించాడయ్యా ఈ గ్రంథాన్ని అని మనం ఆలోచన చేస్తే, భూమి మీద ఉనికి కలిగిన ప్రతి మానవుని కొరకు రాయించిన పుస్తకమే బైబిల్. కానీ ఎవరైతే ఇది దేవుడు నా కొరకు రాయించాడు అని గ్రహిస్తారో, ఈ గ్రంథం దగ్గరకు వచ్చి తమ పాపపు జీవితాన్ని తెలుసుకొని ఆ పాపాన్ని విడిచిపెడతారో, ఈ గ్రంథంలో ఉన్న వాటిని అన్నిటినీ పాటించడానికి పూనుకుంటారో వారే క్రైస్తవులు. క్రైస్తవుడు అన్న ట్యాగ్ తగిలించుకున్నవాడు ఎవడు బైబిల్ని పాటించట్లేదు, కానీ బైబిల్ని పాటించేటటువంటి వారు మాత్రం క్రైస్తవులుగా పిలువబడుతూ వస్తున్నారు. అర్థమైందా? అర్థమైన వాళ్ళు ధన్యులు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నాకు బాగా సుపరిచితమైన ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఏంటది అంటే, ఒక నిజమైన పౌరుడు పాఠశాలలోనే తయారవుతాడు అన్నాడు. ఇది వాస్తవమా? ఖచ్చితంగా. ఒక నిజమైన పౌరుడు ఎక్కడ తయారవుతాడయ్యా అంటే పాఠశాలలోనే. ఒక పిల్లాడు పాఠశాలకు వెళ్ళిన తర్వాత పాఠశాలలో ప్రతిభను నేర్చుకుంటాడు. అంటే చదవడం అక్కడే నేర్చుకుంటాడు, రాయడం అక్కడే నేర్చుకుంటాడు, మాట్లాడడం అక్కడే నేర్చుకుంటాడు, ఏ పరిస్థితుల్లో మౌనంగా ఉండాలో అక్కడే నేర్చుకుంటాడు. ఇంటి దగ్గర అమ్మా నాన్న డబ్బులు ఇస్తే అవి అవసరానికి ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలో, అవసరానికి ఎప్పుడు దాచుకోవాలో స్కూల్లోనే నేర్చుకుంటాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, డబ్బులు దాచుకుంటాడో ఖర్చు పెడతాడా? దాచుకుంటాడు. ఎందుకు? అప్పుడు ఉపయోగపడుతుందని. స్కూల్లో పెన్నులు, పేపర్లు ఇలాంటివి కావాలనుకోండి, ఖర్చు పెడతాడా? దాచుకుంటాడా? దాచుకుంటాడు. అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకుంటాడు. అంటే ఒక మనిషి ప్రతిభ అనేది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే పాఠశాలలోనే ప్రారంభం అవుతుంది. అంటే చిన్ననాడే ప్రారంభం అవుతూ ఉంటుంది నిజంగానే. ఇప్పుడు ఒక పౌరుడు పాఠశాలలో ప్రతిభావంతుడు అవుతాడు అన్నది ఎంత వాస్తవమో, ఒక క్రైస్తవుడు కూడా
సంఘం అనే పాఠశాలలో ఆత్మీయతను సంపాదించుకుంటాడనేది కూడా అంతే వాస్తవం. ఒక సంఘంలో ఒక విశ్వాసి మాత్రమే దేవునికి నచ్చినట్లుగా బ్రతకగలడు. సంఘ వాతావరణం అలవాటు ఉన్న వ్యక్తే దేవుని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనగలడు. సంఘం మీద బాధ్యత ఉన్నవాడే సమాజంలో బాధ్యతగా వ్యవహరించగలడు. అంటే సంఘంలో ఉన్న వ్యక్తి సమాజంలో ఎలా బ్రతకగలడో తెలుస్తుంది. అందుకే సంఘాన్ని స్థాపించినటువంటి ఒక గొప్ప సేవకుడు సంఘానికి పత్రికను రాస్తూ ఆ సంఘంతో మాట్లాడిన ఒక మాటను చూసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? పౌలు గారు సంఘానికి లేఖ రాస్తూ సంఘములోని విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసికి తెలియచేస్తున్నాడు. ఏమని? మాట చేతే కానీ, అంటే నువ్వేదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట దేవునికి మహిమకరముగా, దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ఆయన పేరట చెయ్యాలి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని మాట లేక నువ్వు మాట్లాడే మాట దేవునికి మహిమకరంగా ఉండాలి అనగానే క్రైస్తవుడు ఎక్కడ ఆగిపోయాడో తెలుసా? చాలా వరకు ఇది సంఘంలో మాత్రమే మనం పాటించాల్సిన విషయం అని ఆగిపోయాడు. అంటే మనం మాట్లాడే మాట సంఘంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో మనం ఒక పాట పాడితే దేవునికి మహిమ రావాలి. సంఘంలో మనం వాక్య పఠనం చేస్తే దేవునికి మహిమ రావాలి. సంఘంలో మనం ఏదైనా మాట్లాడుతుంటే పాట కానీ వాక్య పఠనం కానీ ప్రార్థన కానీ ఏదైనా సరే మన నోట నుండి ఒక మాట బయలుదేరింది అంటే సంఘంలో ఉన్నప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉండాలి అని అక్కడే ఆగిపోయాడు క్రైస్తవుడు. అంత మాత్రం సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పట్లా. సంఘానికి రాస్తూ మాట్లాడిన మాటే అయినా నువ్వు సంఘంలో మాత్రమే ఇలా ఉండాలి అని పౌలు గారు చెప్పట్లేదు. సంఘం లోపలే కాదు, సంఘం వెలుపల కూడా నీ మాట ద్వారా దేవునికి మహిమ రావాలి అన్నాడు. ఈరోజు మన క్రైస్తవులు చేసే పని ఏంటో తెలుసా? చర్చిలో ఉన్నంతసేపు మంచి మాటలు వస్తాయి. చర్చిలో ఉన్నప్పుడు ఎవరికైనా మంచి మాటలే వస్తాయి. చర్చిలో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన వచ్చేస్తుంది. చర్చిలో ఉన్నప్పుడు ఆరాధనతో కూడిన మాటలు వస్తాయి, ఆత్మీయతతో కూడిన మాటలు వస్తాయి. మరి సంఘం దాటి బయటికి వెళ్ళాక అచ్చ తెలుగు ఊడిపడిపోద్ది. తెలుగు పదాలు ఉట్టి పడిపోతుంటాయి. ఎందుకు ఈ మార్పు నీకు ఎందుకు కనిపించట్లేదు అంటే పౌలు గారు కేవలం సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే మాట ద్వారా దేవుని మహిమపరచాలని చెప్పాడు అనుకుని ఆగిపోయాం మనం. అలా చెప్పలేదు ఆయన. నువ్వు మాటలాడితే నీ మాటల ద్వారా దేవునికి మహిమ ఎక్కడా? సంఘములోనైనా సంఘం వెలుపలైనా. అంటే నువ్వు మాట్లాడే మాటలు సంఘములోనూ జాగ్రత్తగా ఉండాలి, సంఘం దాటి బయటికి వెళ్ళిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మాట చేతే కానీ, ఇంకా క్రియ చేతే కానీ. క్రియ అంటే మీరందరూ ఇంగ్లీష్ మీడియమేనా? క్రియ అంటే ఏంటి? పనులు. అంటే నీ క్రియలు, నీ పనులు దేవునికి మహిమకరంగా ఉండాలంటున్నాడు భక్తుడు. అంటే సంఘంలో చేసే పనులు ఎలా ఉంటే, సంఘంలో ఊడ్చే పని కానివ్వండి, సంఘం డెకరేట్ చేసే పని కానివ్వండి, సంఘంలో సౌండ్ సిస్టమ్ పని కానీ, ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా చేస్తాం మనం. ఎందుకు? జాగ్రత్తగా చేయకపోతే సంఘంలో ఎవరో ఒకరు తిడతారని భయం ముందు, లేదా సేవకుడు పాస్టర్ గారు అరుస్తారేమోనని భయం. అవునా కదా? ఏమను? అవును. ఏదైనా మిస్టేక్ జరిగితే అరుస్తారేమో, తిడతారేమో అని భయంతో చేస్తాం ముందు. దేవుని మహిమ తర్వాత ఆలోచిస్తాం. సంఘంలో ఎంతవరకు ఇంతే. భోజనాల పనా జాగ్రత్తగా చేయాలి, సంఘంలో ఊడ్చే పనా జాగ్రత్తగా ఉండాలి, సంఘంలో ఏ పనైనా జాగ్రత్తగా చేయాలి అనే సెన్స్ ఉంటుంది, మంచిదే. కానీ సంఘం దాటి బయటికి వెళ్ళాక మనకు నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చెయ్యం, అది మన ఇష్టం అనుకుంటాం. కానీ భక్తులు అలా చెప్పట్లా. నీ క్రియ ద్వారా నువ్వెక్కడ ఏ పని చేసినా సరే, నువ్వు బయట పని చేస్తావా చెయ్యి,
నువ్వు ఇంట్లో పని చేస్తావా? చెయ్యి. నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తావా? చెయ్యి. నువ్వేదైనా ఉద్యోగం చేస్తావా? చెయ్యి. నువ్వే పని చేసినా ఆ పని ద్వారా నీ దేవుని మహిమపరిచే స్థితిలో నువ్వు ఉండాలన్నాడు భక్తుడు. కానీ ఇది ఎక్కదు మనకి. మనం ఎంతసేపు ఏం చూసుకుంటామంటే సంఘంలో ఉన్నంతసేపే జాగ్రత్త, సంఘం దాటి బయటికి వెళ్ళాము అంటే మన ఇష్టం అన్నట్లుగా బతుకుతాం. కానీ భక్తుడు అంటున్నాడు కదా, నీ మాట కానీ నీ క్రియ కానీ ఏదైనా సరే దేవుని మహిమపరిచేలా ఉండాలి అన్నాడు. ఉదాహరణకి నువ్వు చదువుకుంటున్నావు అనుకో, ఓ స్టూడెంట్ అనుకో, నీ చదువు నీ పక్కనోళ్ళు చూసి అనాలి ఇలాగా, ఎవరండి ఆ అమ్మాయి సమయాన్ని వృధా చేయకుండా చదువుకుంటుంది, వాళ్ళ అమ్మ నాన్న పెట్టే కష్టానికి తగినట్లుగా చదువుకుంటుంది, వేరే ధ్యాసే ఉండదు చదువు తప్ప. ఎవరు ఆ అమ్మాయి అని అడిగితే వాళ్ళు చెప్పాలి కదా, ఆ అమ్మాయి యొక్క క్రైస్తవురాలు, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునేటటువంటి స్థితి సంపాదించుకున్నటువంటి ఒక క్రిస్టియన్ అని చెప్పాలి నీ గురించి. అలా ఉండాలి మన సర్టిఫికేట్. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేసే స్థితిలో ఉంటే నిన్ను చూసి నీ తోటి ఉద్యోగస్తులు అనుకోవాలి, ఎవరండి ఇతను బాగా ఉద్యోగం చేస్తాడు, ఎప్పుడు కూడా బల్ల కింద చేతులు చాపే క్యారెక్టర్ కాదు తనది, చాలా నిజాయితీగా సంపాదిస్తాడు, చాలా నీతిగా బతుకుతాడు, చాలా విలువలతో కూడి ఉద్యోగం చేస్తాడు, ఎవరెత్తనో అని అడిగితే వెంటనే చెప్పాలి కదా, అతను ఒక క్రైస్తవుడు, చర్చికి వెళ్తాడండి అందుకు అలా ఉంటాడు, సంఘంలో పాలు పంపులు తీసుకుంటాడండి అందుకని అంత జాగ్రత్తగా ఉంటాడు, అంత నిష్టగా ఉండడానికి కారణం అతను ఒక క్రిస్టియన్ అని చెప్పుకునే స్థితిలో ఈరోజు మనం ఎదగాలి. కానీ బయట మనకి ఇలాంటి సర్టిఫికేట్లు దొరకవు. సంఘంలో అయితే తెచ్చుకుంటాం 1కి 4. ఇంకా చెప్పాలి అంటే మన కుటుంబంలో కూడా దేవునికి మహిమకరంగా మనం ఉండడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు అనుకోండి, మనకు బాగా దరిద్రమైన అలవాటు ఏంటంటే భార్యాభర్తలుగా ఒక జీవితాన్ని స్టార్ట్ చేసిన తర్వాతే దేవునికి నచ్చిన పనులన్నీ చేస్తాం. నిజంగా చెప్పాలి అంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధంలోకి వెళ్ళిన తర్వాత దేవునికి దగ్గరగా బతకాలి. కానీ మనం చేసే తప్పేంటంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధంలో అడుగు పెట్టిన తర్వాతే మనస్పర్ధలు వస్తాయి. కానీ క్రైస్తవులు జీవితాల గురించి అలా మాట్లాడుకోకూడదు. ఒకవేళ నువ్వు భార్యవైతే నిన్ను చూసి అనాలి, ఎవరండి ఈవిడ, భర్తకు చాలా విలువనిస్తుంది, భర్త ఆలోచనలకు ఏకీభవిస్తుంది, భర్తను నలుగురిలో ఉన్నప్పుడు గౌరవిస్తుంది, భర్తకు చాలా లోబడుతుంది, ఎవరేవిడ అని అడిగే స్థితిలో ఉండాలి. ఒకవేళ భర్త అనుకోండి భార్యకి చాలా ప్రేమిస్తాడండి, ఇతను భార్య ఆలోచనలు కూడా పంచుకుంటాడు, భార్య ఉద్దేశాన్ని కూడా గౌరవిస్తాడు, భార్య ఇంటి వారిని కూడా ప్రేమగా చూసుకుంటాడు, ఎవరితనో అని అడిగితే వీరు భార్యాభర్తలుగా ఉన్నటువంటి క్రైస్తవులు అని చెప్పుకోవాలి. కానీ మనం అలాను ఎవరంటే పోట్లాడి వెళ్ళిపోయిందట అంటే అది చర్చికి వెళ్ళే అమ్మాయి అని చెప్తాం, అవునా? ఎవరండి పెళ్ళాన్ని రోజు కొట్టేస్తుంటాడు ఆ అబ్బాయి ఎవరనగానే పలానా చర్చికి వెళ్ళే మనిషి అని చెప్తారు. అంటే అలా ఉంటే మన బతుకులు అలా ఉండకూడదు అంటున్నాడు. నువ్వు సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ నువ్వెక్కడ ఏ మాట మాట్లాడినా ఎక్కడ ఏ పని చేసినా అది దేవునికి మహిమ తెచ్చేలా ఉండాలి అన్నాడు. ఇది కష్టమైన పనా సులభమైన పనా? సంఘంలో ఉన్నంతసేపు అంటే ఎలాగోలా కొంచెం కళ్ళు మూసుకొని చేస్తాం కానండి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే కష్టం అండి అన్నారట కొంతమంది. ఇంట్లో కూడా ఎలాగలో మేనేజ్ చేయగలం కానండి సమాజంలో బతికేటప్పుడు అంటే చాలా కష్టం అండి అన్నారట. నిజంగా చెప్పండి, ఇలా ఉండడం సులభమా కష్టమా? మనలాంటి వాళ్ళకైతే కష్టం. కానీ దేవుని ఆలోచనలకు విలువనిచ్చే వాళ్ళకి, దేవుని ఇష్టపడే వారికి, దేవుని పక్షాన బతకాలనుకునే వారికి చాలా సులభమైన పని ఇది. అలాంటి వారు చాలామంది కనపడుతూ ఉంటారు మనకి. ఈరోజు ఒక్క వ్యక్తిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఆ వ్యక్తి అయ్యా అంటే మీకు ఎవరు గుర్తొచ్చారు? కొంతమంది పేర్లు చెప్పండి చాలు. సంఘంలో మాత్రమే కాకుండా సమాజంలో కూడా ఉన్నతంగా దేవుని కొరకు నిలవబడిన మనిషి, మాటతో కానీ క్రియతో కానీ దేని ద్వారా అయినా దేవుని మహిమ పరిస్థితి చాలి జీవితానికి అనుకున్న మనుషులలో మీకు ఎవరైనా గుర్తొచ్చారా? ఎవరు? ఇంకా ఇంకా కొత్త నిబంధన పాత నిబంధన చెప్పాలట. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంతమంది గురించి మనం ధ్యానించేంత సమయం లేదు, కానీ ఒకరి గురించి ఆలోచన చేద్దాం. ఎవరు ఆయన అంటే స్టెఫెను గారు. స్టెఫెను గారి గురించి మనం చాలాసార్లు వినుంటాం, చాలాసార్లు చదివి ఉంటాం. కానీ ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం ఒక వచనాన్ని. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి, ఆ దినములలో
ఏ దినములలో? ఆ దినాలంటే ఏ దినాలు అవి? సంఘం ప్రారంభమైనటువంటి తొలి దినాలు అవి. సంఘం ఏర్పాటైన తరువాత సంఘ సభ్యులు పెరుగుతూ ఉన్న దినాలవి. అలాంటి దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. చాలు. ఇప్పుడు ఒక సందర్భం జరుగుతుంది. ఏంటి ఆ సందర్భము అంటే, సంఘం ప్రారంభమైపోయిన కొద్ది దినాలకు సంఘంలో విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు విశ్వాసుల సంఖ్య పెరిగేటప్పటికీ ఆ విశ్వాసులలో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే, హెబ్రీయులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు. అంటే హెబ్రీయులు అనగానే ఎప్పటి నుంచో పాతుకుపోయిన వాళ్ళు, అంటే పాతకాలం మనుషులు. హెబ్రీయులు అనగానే మనకి ఇశ్రాయేలీలు వెంటనే గుర్తొస్తారు, అంటే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. ఇప్పుడు గ్రీకులు అనగానే అప్పుడే కొత్తగా వస్తున్న వాళ్ళు, అంటే గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు, కొత్త నిబంధన కాడి కింద ఉన్నవాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఇజ్రాయిలు జాబితాలో చేరని వారు వీరంతా. ఇప్పుడు ఈ గ్రీకులకును హెబ్రీయులకును చిన్న మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఏంటి ఆ మనస్పర్ధలు అంటే, గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, కొత్తగా సంఘంలోకి వచ్చిన వారు, వారిలో విధవరాండ్రు ఉన్నారట. అంటే భర్తను కోల్పోయిన స్త్రీలు. ఇప్పుడు భర్తను కోల్పోయినటువంటి స్త్రీలు ఉండేసరికి ఆ స్త్రీలను చిన్న చూపు చూశారట. చిన్న చూపు అంటే వాళ్ళిద్దరు వస్తుంటే తప్పుకోవడము, వాళ్ళు వస్తుంటే మొహం ఇష్టం లేనట్టుగా పెట్టడము. వీళ్ళేంటి, మనం ఉంటాం చూసావా, కొంచెం బాగా రెడీ అయిపోయి ఊరెళ్దామని బయటకు వచ్చామనుకోండి, విధవరాండ్రు కనిపించగానే చిచ్చి ఏంటి ఈరోజు దరిద్రం అనుకుంటామా? చాలామంది అనుకుంటారు. ఇప్పుడు అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారట వీళ్ళు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే వాళ్ళకి నచ్చలా. మాలోని విధవరాండ్రు ఇలా చూస్తారా, మాలో ఉన్నటువంటి స్త్రీలను ఇలా అవమానిస్తారా, మాలో ఉన్నటువంటి ఇలాంటి స్త్రీలను ఇంత చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి వచ్చిందా అని వీళ్ళు సనుక్కుంటూ మొదలు పెడతారు. అంటే కొంచెంపాటి గొడవ అనేది, చిన్న వివాదం అనేది ఏర్పడిపోయింది. ఈ గొడవ కాస్త ఎవరి దగ్గరికి వెళ్ళిందయ్యా అంటే పెద్ద మనుషుల దాకా వెళ్ళిపోయింది. వాళ్ళే అపోస్తలులు. ఇప్పుడు అపోస్తలుల దగ్గరికి ఈ విషయం రాగానే వెంటనే అపోస్తలుల్లో ఉన్నటువంటి పెద్దలు లేచి ఇలా అన్నారు, ఇదిగో మేము మీకు ఒకవైపు భోజనం వడ్డిస్తూ మరొక వైపు వాక్య పరిచర్య చేస్తూ అన్నీ మేమే చూసుకోవాలి అంటే మాకు కుదిరే పని కాదు అది. మాకు అంత సమయం లేదు, మాకు అలాంటి పరిస్థితులు కూడా సరిగా లేవు. కాబట్టి అసలు మీకు భోజనం వడ్డించడానికి ప్రత్యేకంగా ఒక గుంపును తయారు చేద్దామన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని తయారు చేయాలయ్యా, ఎవరిని ఏర్పాటు చేయాలి అంటే, ఎప్పటి నుంచో సంఘములో ఉన్న వారినే ఎన్నుకోవాలనుకున్నారు వారు. మనం అనుకోండి, క్యాటరింగ్ వాళ్ళు పెట్టండి రా అంటాం, అవునా? బయట క్యాటరింగ్ వాళ్ళకి ఒక 4-5 వేలు ఇచ్చేసి వాళ్ళకి తగిలిచ్చేయండి, అందరికి సమానంగా వడ్డించుకుంటూ వెళ్ళిపోతారు, అందరికి ఒకే విధంగా ఇచ్చేస్తూ ఉంటారు అనుకుంటాం. కానీ అపోస్తలులు అలా ఆలోచించలా. సంఘములో ఉన్న చిన్నలు మొదలుకొని పెద్దల వరకు భోజనాన్ని అందించాలి అంటే, భోజనంలో ప్రతి దానిని అందరికీ సమానంగా పంచాలి అంటే దైవికంగా బలంగా ఉన్న వాళ్ళే కావాలనుకున్నారు వారు. అలా అనుకున్న తరువాత సంఘంలో జల్లెడ బట్టి తీస్తే 7 తేలారట. ఆ 7 ఒక్కడే స్టెఫను గారు. ఇప్పుడు ఆలోచన చేయండి, స్టెఫను గారు అప్పటికప్పుడు సంఘంలోకి వచ్చిన మనిషి కాదు, ఎప్పటి నుండో సంఘంలో ఉన్న మనిషి. బహుశా సంఘం ప్రారంభమైన దగ్గర నుండి సంఘంలోనే ఉండుంటాడు ఆయన. అందుకే నైపుణ్యత కలిగిన వాళ్ళు, దేవునిలో బలంగా ఉన్నవాళ్ళు, ఆత్మజ్ఞానంతో సత్యముతో నిండుకున్న వారు కనిపించాలి అనగానే స్టెఫను గారు బయటికి కనిపిస్తున్నాడు అంటే అతను ఆత్మీయంగా ఎంత బలాన్ని పుంజుకొని ఉంటాడో. ఇప్పుడు స్టెఫనుని సెలెక్ట్ చేశారు. స్టెఫనుని సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన పని ఏంటి? ఏం చేయాలి ఆయన? ఇప్పుడు భోజనాలు వడ్డించాలి, బల్లల దగ్గర పరిచర్య చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ వడ్డించి సమృద్ధిగా భుజింప చేసేలా చూడాలి. అంటే అన్ని చూసుకోవాలి దగ్గరుండి. డైనింగ్ టేబుల్ మీద ప్రతిదీ స్టెఫను గారి చేతుల మీద నుంచి జరగాలి. ఇప్పుడు అదే ఆయన పని. ఇప్పుడు ఆ పని సంఘములో ఉన్నంతసేపు చేస్తే సరిపోదా? చాలు. ఆ పని కొరకు నియమింపబడిన వాడు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, అంతకుమించి ఎక్కువ చేయనక్కర్లే.
ఇప్పుడు బల్లల దగ్గర పరిచర్య చేయడానికి వచ్చిన ఆయన బల్లల దగ్గర పరిచర్య చేస్తూనే, బల్లల దగ్గర దేవునికి మహిమకరంగా ఎవ్వరూ కూడా నోరు తెరిచి ఏంటి సంఘంలో ఎలా భోజనాలు వడ్డించారు అని నెగిటివ్గా మాట్లాడుకోకుండా చూసుకోవాలి స్టెఫను. ఏంటండి పలానా చర్చికి వెళ్ళిపోతే ఎలా భోజనాలు పెట్టారు, ఎలా చేశారేంటి, ఏం దేవుడు అనే మాట రాకుండా చూసుకోవాలి స్టెఫను. అంటే స్టెఫను చేసే పనిలో కానీ, స్టెఫను మాట్లాడే మాటలో కానీ దేవునికి మహిమకరంగానే సంఘంలో అక్కడ జరగాలి. అది దాటి ప్రవర్తించడానికి స్టెఫను గారికి అవకాశం లేదు. ఇప్పుడు సంఘంలో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఆ మాట పడకుండా చూసుకుంటే చాలు స్టెఫను గారు. కానీ సంఘం వెలుపల కూడా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో తెలుసా? సంఘం వెలుపల అతను చేస్తున్న పనులు చూద్దాం ఒకసారి. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్టెఫన్ ఏం చేస్తున్నాడట? చర్చిలో వంట పని చేయాల్సిన వాడు సంఘము వెలుపల మనుషుల మధ్య, ప్రజల మధ్య మహత్కార్యాలు చేస్తున్నాడట, గొప్ప సూచక క్రియలు చేస్తున్నాడట. అంటే దేవుని ఏర్పాటు కొరకు ఎంత ఉన్నతంగా అయితే నిలవబెట్టుకుంటున్నాడో అంత చక్కగా నిలవబడ్డాడు. సంఘం వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత రేపు ఏం వంట చేద్దాము, రేపు ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటూ కూర్చుంటే సరిపోద్ది. కానీ అలా ఆలోచించట్లా, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఏ మహత్కార్యాలు చేశాడో మనకు రాయబడలేదు, కానీ గొప్ప కార్యాలే చేయించాడు ఆయన. ఆ మహత్కార్యాలను చూసి సంఘము వెలుపల నుండి వచ్చిన వాళ్ళు, అక్కడ ఎంతోమంది 14 దేశాల నుండి వచ్చిన మనుషులు ఉంటారు అక్కడ. వారందరూ కళ్ళు పెద్దవి చేసుకొని ఎవరితడి మనుషుడు ఎవరు అని ఆలోచన చేస్తున్నారట. అంటే ఎంత గొప్పని కార్యాలు దేవుని గురించి ఆయన బయట చేస్తున్నాడో ఆలోచించండి. మహత్కార్యాలను, గొప్ప సూచక క్రియలు చేస్తున్నారట. బయట దేశాల నుండి వచ్చిన వారికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటి అలవాటు అంటే కొత్త కొత్త విషయాలు చేస్తే బాగుండు చూద్దాం అనుకుంటూ ఉంటారట. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకోండి, ఎక్కడికైనా కొత్తగా వింతగా ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఆగిపోయి చూస్తామా లేదా? చూస్తాం. ఇప్పుడు లిబర్తీయులకు కిలికియా నుండి వచ్చిన వారికి కానీ, ఆసియా నుండి వచ్చిన వారికి కానీ, ఎథెన్స్ నుంచి వచ్చిన వారికి కానీ, ప్రాంతాల నుంచి వచ్చిన వారి మనస్తత్వం ఎలాంటిది అంటే ఏవైనా కొత్తగా చేస్తే చూద్దాం, ఏవైనా కొత్తగా వింతగా ఏమైనా జరిగితే చూద్దాం, ఏదైనా ఒక అద్భుతంగా అనిపిస్తూ చూద్దామని ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వారి మధ్య స్టెఫను గారు నిలవపడి సూచక క్రియలు చేస్తున్నాడట. కొంతమంది యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యా ఏదైనా ఒక సూచక క్రియ మాకు కనుపరచవా అని అడుగుతారు. అడిగినప్పుడు ప్రభువారు చెప్పిన మాట ఏంటి? యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప మరేది మీకు చెప్పడానికి మీకు అర్హత లేదన్నాడు ఆయన. అంటే యోనా 3 రాత్రింబగళ్ళు సముద్రములో మత్స్యము లేక పెద్ద తిమింగలము కడుపులో ఉండడం అనేది, మరలా 3 దినాల తర్వాత బయటికి రావడం అనేది సూచక క్రియ. అది అద్భుతం, అదే చాలు మీకు అన్నాడు. కానీ ఇప్పుడు స్టెఫను ఎన్ని సూచక క్రియలు చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ చూసిన వాళ్ళందరూ కూడా ఇతడెవరు, ఇతడి ప్రొఫైల్ ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అంటే సమాజం వెలుపల కూడా ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయి? దేవునికి మహిమకరంగా. బయట వారు కూడా చూసి దేవుడు ఇతన్ని ఇంత గొప్పగా నిలవపెట్టుకున్నాడా అని ఆలోచించేంత గొప్పగా చేస్తున్నాడు ఆయన సూచక క్రియలు. ఈ సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటే స్టెఫను మాట ద్వారాను క్రియ ద్వారాను దేవునికి మహిమ కలుగుతూ ఉంటే సమాజం ఓర్చుకోలేకపోయింది. ఆ రోజు ఓర్చుకోలేక స్టెఫన్ గారిని వెంటనే ఈడ్చుకొని వెళ్ళిపోయి ఎవరి ముందు నిలవబెట్టారట? చూద్దాం ఒక మాట. 10వ వచనం, ఇది 6వ అధ్యాయము 10వ వచనము. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని
మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవపెట్టిరి. చాలు. ఇప్పుడు స్టెఫెను గారు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న వారందరికీ వెంటనే కోపం వచ్చేస్తుందట. వెంటనే అంటే మాట్లాడే మాటలకు, ఆ ఆత్మకు, ఆ జ్ఞానానికి తట్టుకోలేక వెంటనే వారు అన్నారట, ఇదిగో ఇతడు మోషే మీద విరోధంగా మాట్లాడుతున్నాడు, దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. యోనా 3 రాత్రింపగళ్ళు మాత్రమే భూగర్భంలో ఉన్నాడు, కానీ మేం ప్రకటిస్తున్నటువంటి ప్రభువు 3 రోజుల పాటు సమాధిలో ఉండి మరలా సజీవుడిగా లేచాడు అనే వాక్యాన్ని చెప్పగానే వెంటనే కోపం వచ్చేసింది. ధర్మశాస్త్రానికి విరోధమైన మాటలు పలుకుతున్నాడు అని వెంటనే అబద్ధం చెప్పేటటువంటి గుంపును తయారు చేసుకొని ఇప్పుడు సమాజంలో జరిగే గొడవను కాస్త ఎక్కడికి తీసుకొచ్చారు? మహాసభకు తీసుకొచ్చారట. మహాసభలు అంటే సునగోగులు. పెద్దలందరూ కిరీటాలు పెట్టుకొని, పెద్దలందరూ టోపీలు పెట్టుకొని, నిలువుటంగీలు వేసుకొని కూర్చొని ఇది తప్పు, ఇది ఒప్పు అని న్యాయాన్ని తీర్చేటటువంటి ఒక సభది. ఇప్పుడు సభలోకి తీసుకుని వచ్చిన తర్వాత, సభలోకి వచ్చిన తరువాత స్టెఫెను గారి మాటలు మారాలా వద్దా? ప్రాణం మీద తీపి ఉంటే మారిపోవాలి, ప్రాణాల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంటే మారిపోవాలి. కానీ మహాసభలో నిలవబడి కూడా అతడు ఏం చేస్తున్నాడట? వారు ఈ పరిశుద్ధ స్థలమునకు, మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. చాలు. ఇప్పుడు వీడు దూషణ మాటలు పలుకుతున్నాడు. మన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రభు వచ్చాడని మాట్లాడుతున్నాడు. మన ఆచారాలు, మన కట్టడలు, మోషే ద్వారా దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో ఆ ఆచారాలన్నీ యేసు అనే వ్యక్తి మార్చాడు అని ఇతడు చెప్తున్నాడు అని దూషణ మాటలు పలకగానే భయపడిపోవాలా వద్దా? ఇక నా మాటతో దేవుని మహిమ తర్వాత నా ప్రాణాల మీదకి వచ్చింది పరిస్థితి అని పెద్దల కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చేయాలి. కానీ అలా రాలేదు. నా క్రియ ద్వారా దేవునికి మహిమ రావడం తర్వాత సంగతి. ఈ క్రియ చేస్తే, ఇలా మాట్లాడితే, ఇలాంటి పనులు చేస్తే నన్ను లోపలేస్తారు లేదా చంపేస్తారని భయంతో మాటలు మార్చేయాలి. కానీ మార్చడానికి ఇష్టపడలా, ధైర్యంగా నిలబడ్డాడట. అంటే అతని మాటల ద్వారా, క్రియ ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ. అందుకే వారందరూ చూస్తుంటే స్టెఫెను ఎలా కనపడుతున్నారు? వారికి దేవుని పక్షాన నిలవబడిన ఒక దేవదూతలా కనపడుతున్నాడు. ఆ తర్వాత మీరు 7వ అధ్యాయం చదవండి. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఎక్కడో అబ్రహాము గారి దగ్గర మొదలుపెట్టి ఎక్కడ ఆపుతాడు ప్రసంగం? ఎక్కడ ప్రసంగం ఆగిపోద్దో తెలుసా? సొలొమోను గారి దాకా వస్తాడు ఆయన. అబ్రహాము గారి దగ్గర నుండి సొలొమోను గారి దగ్గర వరకు గొక్క తిప్పుకోకుండా ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా వారందరికీ వినిపించి చివరిలో కళ్ళు తెరిపించి చచ్చిపోతాడు ఆయన. నిజంగా పెద్ద ప్రసంగం అది. బైబిల్లో ఇంత ప్రసంగం చేసిన వ్యక్తి ఎవరా అంటే స్టెఫెనే. ఎవరు కనిపించరు. అబ్రహాము గురించి మాట్లాడతాడు. ఇదిగో మీ అబ్రహాము మీ తండ్రి అని పూర్వీకులు మాట్లాడుకుంటున్నారే, మీరంతా అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటున్నారే, ఆ అబ్రహాము ఎదురు చూసింది మేము ప్రకటిస్తున్న క్రీస్తు కొరకే అని మొహం మీద మాట్లాడతాడు ఆయన. అబ్రహాము గర్భంలో నుంచి యాకోబు వచ్చాడే, యాకోబుని దేవుడు ఎన్నుకొని ఆ యాకోబులో నుండి కూడా యోధా ప్రజలను ప్రత్యేకపరిచి ఆ యోధా కొదమ సింహంలా ప్రభువుని పంపించాడని మాట్లాడతాడు. ఆ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత చివరికి చనిపోయే దశలో నిలబడతాడు స్టెఫెను గారు. ఇప్పుడు చనిపోయే దశలో ఉండగా కూడా ఏ మాత్రం మాటలు మార్చిన పరిస్థితి స్టెఫెను గారి జీవితంలో కనిపించదు ప్రియులారా. చనిపోతూ కూడా వీరిని క్షమించమని ప్రభువును వేడుకొని ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డాడు తప్ప, నా మాటల ద్వారా దేవునికి మహిమ పోతుంది అనుకుంటే ఇంకా మాట్లాడని నేను అనుకుంటాడు ఆయన. అంటే స్టెఫెను గారి జీవితాన్ని మీరు చూడండి. ఆయన ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇది సంఘంలో మాట్లాడితే చాలే, బయట అక్కర్లేదు అనుకోలేదు ఆయన. నేను ఒక క్రియ చేస్తూ ఉన్నప్పుడు ఇది సంఘంలో వరకు నా భోజనాల పని నేను నీట్గా చేస్తే సరిపోద్దులే అనుకోలేదు ఆయన. సంఘం వెలుపల కూడా, సమాజంలో కూడా, మహాసభలో కూడా నా మాట ద్వారా దేవునికి మహిమ రావాలి.
నా క్రియ ద్వారా దేవునికి మహిమ రావాలి. నేను ఎక్కడ ఉన్నా, నేను ఏ పని చేస్తున్నా ఆ పని ద్వారా, ఆ మాట ద్వారా నా దేవుడు మహిమపరచబడితే చాలనుకొని నుంచున్న స్థలం ఎలాంటిదైనా దేవుని కొరకే నిలవబడ్డాడు. ఈరోజు మనం సంఘంలో ఉంటే ఒకలా ఉంటాం, సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోతే మరోలా ఉంటాం, ఇంట్లో ఉంటే ఒకలా ఉంటాం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే రకరకాలుగా ఉంటాం. అంటే ప్రాంతాన్ని బట్టి మన ప్రవర్తనను మార్చేసుకుంటూ వెళ్ళిపోతామే తప్ప నేను ఎక్కడున్నా దేవుని పక్షాన నేను ఉండాలి అనే ఒక ఆలోచన ఈరోజు మనకి ఎందుకు కరువైపోతుంది? అంటే ఈరోజు మన సంఘంలో ఆత్మీయతను సంపాదించుకోవట్లేదు అనమాట. అందుకే సంఘం దాటగానే మనకు నచ్చినట్టు బతుకుతున్నాం. కానీ సంఘంలో ఉండగానే మన ఆత్మీయ స్థితిని సంపాదించుకుంటే, మన ఆత్మీయ జీవితంలో ప్రతిభను సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటాం. కానీ ఈరోజు మనకు ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉండడం రావట్లేదు అంటే మనం నటిస్తున్నామనే అర్థం. ఊసర వెళ్ళి పరిస్థితిని బట్టి ఏం చేసుకుంటుందట? రంగులు మార్చేస్తుంది. ఎందుకు మారుస్తుంది? రంగులు మారుస్తుంది మంచిదే. ఎందుకు మారుస్తుంది? ఎందుకంటే అది సేఫ్ జోన్లో ఉండడానికి మార్చుకుంటుంది. తనను తాను కాపాడుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి, తన జీవితం బాగుండడానికి పరిస్థితులను బట్టి రంగులు మార్చుకుంటూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం కూడా మనం బాగుంటే చాలు, మనం హ్యాపీగా ఉంటే చాలు, మనం అనుకున్నది జరిగితే చాలు, మనకు నచ్చినట్లుగా మనం ఉంటే చాలు అని ఎక్కడికక్కడ రంగులు మార్చుకుంటూ బతికేస్తున్నాం అనుకోండి, దానికి మనకు తేడా ఉందా? ఏమి లేదు. నిజంగా అలాంటి బతుకులే మనవి అయితే దేవుడు కనీసం కన్నెత్తి కూడా మన వైపు చూడ్డు. అందుకే అన్నాడు కదా పౌలు గారు, నీ మాట చేతే కానీ, నీ క్రియ చేతే కానీ, నువ్వెక్కడ ఏ క్రియ చేసినా సరే, నువ్వెక్కడ ఏ మాట మాట్లాడినా సరే, నీ నోటి నుండి మాట బయలు వెళ్ళింది అంటే, నీ చేతుల నుండి ఒక క్రియ జరుగుతుంది అంటే దాని వెనక దేవుడు సంతోషపడే స్థితిలో ఉండాలన్నాడు మనల్ని. దేవుడు మహిమను పొందుకునే స్థితిలో ఉండాలి అన్నాడు. మరి అలా ఉంటున్నావు మనం? సంఘంలో వరకే మనం అలా ఉంటే మన జీవితాలు మార్చుకోవాల్సిందే. పరిస్థితులను బట్టి మనం దేవునికి మహిమకరంగా బతకడం కాదు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవునికి మహిమకరంగా ఉండడానికి సిద్ధపడదాము. క్రైస్తవుడు అలానే బతుకుతాడు. మనం ఈరోజు క్రైస్తవులము అని మనం నమ్మితే ఖచ్చితంగా అలా బతకడానికి సిద్ధపడదాము. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మా క్రియలను ప్రశ్నించుకోవడానికి, మా మాటలను పరిశీలించుకోవడానికి తండ్రి, సంఘానికి మీరు ఇస్తున్నటువంటి హెచ్చరికలను జ్ఞాపకం చేసుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు. దేవా, మా మాట చేతే కానీ, మా క్రియ చేతనే కానీ తండ్రి, మీకు మహిమను తెచ్చే స్థితిలో మేము ఉండుటకు, అట్టి పరిస్థితులలో నిలవబడుటకు మీ సహాయమును మాకు దయచేయండి మా కన్న తండ్రి. ఇప్పటి వరకు నాయన మీకు దూరంగా వేషధారణ కలిగిన జీవితాలు మేము కలిగి ఉంటే తండ్రి, మీ ప్రేమతో మమ్మల్ని మన్నించి మరలా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి ఒక అవకాశమును మాకు దయచేయమని అర్థిస్తూ తండ్రి, మీ కృపచేత మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ ఈ మాటలు విన్న మరి ప్రతి ఒక్కరము నాయన మా జీవితాలను పరిశీలించుకొని దేవా మీ కొరకు ఉన్నతంగా నిలవబడడానికి సహాయాన్ని దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరొక